వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కొంతమందిని అడగాలనుంది. మీరు అమ్మా నాన్న సంసారం చేస్తే సక్రమంగానే పుట్టారా? లేదు కులానికి ఏమైనా పుట్టారా? సక్రమంగా పుట్టిన వాళ్ళకైతే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వాళ్ళందరూ నాకు గౌరవనీయులే. కానీ ఈ కులానికి పుట్టిన ఉంటారు చూసారా? కులానికి పుట్టిన వాళ్ళు వీళ్ళకి బతికే అర్హత లేదు. చచ్చిపోవచ్చు. యెస్. నిజంగానే అంటున్నా. మేము కులానికి మాత్రమే పుట్టాము అనేటువంటి చెత్త నా కొడుకులు ఎవరైతే ఉన్నారో దయచేసి చచ్చిపోండి. చచ్చిపోండి. సరే మగాళ్ళని కాబట్టి చెత్త నా కొడుకులని సరదాగా అనేస్తున్నాను, బాగానే ఉంది. ఆడవాళ్ళని అలా అనలేను. సంస్కారం అడ్డొస్తుంది. మీడియా ముఘల్ అందరికీ గురు సమానులు శ్రీ రామోజీరావు గారు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. అత్యంత ఆత్మీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, చాలామందికి ఆత్మీయులు. అంతెందుకు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కలవాలి అన్నప్పుడు ఎవరి ద్వారా వెళ్ళి కలవగలిగాడు ఆయన్ని అందరికీ తెలిసిందేగా. ఎవరు వెళ్ళి ఎవరితో స్నేహం ఉందో వాళ్ళతో చెప్పించి అప్పుడు కదా కలిసింది వెళ్ళి. చెప్పాలా? ఎస్, వైఎస్ భారతిరెడ్డి శైలజ గారి దగ్గరికి వెళ్ళి, శైలజా కిరణ్ గారు మార్గదర్శి ఎండి, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇలాగ కలవాలనుకుంటున్నారు జగన్, ఒకసారి ఒక అవకాశం ఇప్పించండి, ఒక అపాయింట్మెంట్ ఇప్పించండి అని చెప్పి అభ్యర్థిస్తే ఆయన వద్దమ్మా, ఎందుకు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం కదా అంటే, లేదండి ఒక్కసారి ఒక అవకాశం ఇవ్వండి, ఆయన వచ్చి మిమ్మల్ని కలుస్తారు అని ఆవిడ అభ్యర్థనని ఆయన ఒప్పుకుంటే అప్పుడు అవకాశం వచ్చింది జగన్మోహన్ రెడ్డికి రామోజీరావు గారు లాంటి మనిషిని కలవడానికి. ఏం చెప్పక్కర్లా, ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్తారు కదా, అలాంటి మనిషిని నేను చూడలేదు, దేశంలో ఇంకెవరు లేరు, ఈజ్ వన్ అండ్ ఓన్లీ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద కంట్రీ చెప్పారు కదా. సో అలాంటి వ్యక్తిని కలవడానికి ఆర్థిక నేరస్తుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి అసలు అర్హత అనేది ఉందా? కానీ రాజకీయాలు మొత్తానికి ఆ అర్హతని కల్పించే ఎలాగోలాగా అనుమతి కోసం అభ్యర్థించి వెళ్ళి కలిసి వచ్చాడు. అది ఆయన స్టేచరు, ఇది మన స్టేచరు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెడుతున్నారు. ఏంటంటే, రామోజీరావు గారి పార్థివ దేహాన్ని తన భుజాల మీద పాడి మోసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎత్తిన దగ్గర నుంచి చివరి వరకు కూడా వదలకుండా, ఆయన వయసుకి ఆయన అలా చేయగలడా అని చాలామంది అనుకున్నారు. కానీ ఎస్, నా గురువుకి నేను ఇచ్చే నివాళి అని చెప్పి ఆయన బాధ్యత నెరవేర్చుకున్నాడు. నేను అందులో గురు శిష్యుల బంధం మాత్రమే నేను చూశాను, ఎందుకంటే నేను కులానికి పుట్టలేదు. కానీ కులానికి చూసిన వాళ్ళు కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. ఏంటంటే, ఏముందండి, చౌదరి ఇంకో చౌదరి శవాన్ని మోసాడు అంతే కదా, చెప్పు తీసుకు కొట్టాలి నా కొడుకుల్ని. ఇంకా కులదేవత, ఎస్ ఆవిడే శ్రీరెడ్డి నిన్న ఏదో పోస్ట్ పెట్టింది, చచ్చాడు కదా ఇది అని చెప్పి. నాకు చూస్తే నాకు కన్నీళ్ళు ఆగల ముందు. అంటే మనిషి సావుతోటి కూడా వీళ్ళు ఇలా చేస్తారా? ఇదా వీళ్ళ సంగతి? మరి వీళ్ళని ఏం చేస్తే వీళ్ళు మారతారు అసలు? వీళ్ళకి ఏం చెప్తే ఇదవుతుంది అని ఏం చెప్పగలుగుతాం? 2 రోజుల క్రితం వేసినటువంటి ట్వీట్, జగనన్న ఓటమిలో సింహభాగం ఉన్న రామోజీ సచ్చాడంట, అందరూ రిప్ కొట్టి మీ సంతోషాన్ని వెళ్ళగక్కండి, బోణి కొట్టాం, లెగ్ బాబు, లెగ్ మామూలు లెగ్ కాదు. ఒక స్త్రీ అన్నటువంటి పారామీటర్ నాకు అడ్డొస్తుంది గట్టిగా మాట్లాడటానికి. ఎస్, తిట్టలేను, నేను లోపల చాలా తిట్టుకుంటా, బయట పెట్టలేను. వైసీపీ వాళ్ళు చాలామంది సోషల్ మీడియాలో ఇదే రకమైనటువంటి రామోజీరావు గారి మహాభినిష్క్రమణం, అక్షరాభినిష్క్రమణం జరిగిన తర్వాత వీళ్ళ మాటలు, వీళ్ళ కోతులు ఇలా ఉన్నాయి. నేను చెప్తున్నా, ఆయన స్వచ్ఛంద మరణాన్ని పొందాడు. మీకు తెలియదు కదా, మీరన్నీ నిశానీలు కదా, మీకు తెలియదు కదా స్వచ్ఛంద మరణం అంటే ఏంటి అనేది. కురుక్షేత్రంలో భీష్ముడు స్వచ్ఛంద మరణం పొందాడు తెలుసా? అలాగా ఈయన కూడా యుద్ధం చేసి స్వచ్ఛంద మరణం పొందాడు. జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ అన్ని చూసి ఎస్ ప్రజాస్వామ్యం గెలిచింది అన్న మాట కుటుంబ సభ్యులతో చెప్పినటువంటి వీడియో ఉంది బయట. ఆయన్ని పట్టుకొని ఇలాంటి మాటలు.
పాడెమోసిన చంద్రబాబు నాయుడు గారికి కులం అంటగట్టి కులంతో మాట్లాడటమా? ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి ఎవరిదైనా పాడెమోసాడరా మీ సన్నాసి బతుకులకి? ఒక కార్యకర్త చచ్చిపోయాడంటే దగ్గరకు వచ్చాడరా? అసలు ఉందా? మీలో కల్చర్ అనేది చచ్చిందా? ఒక సాంప్రదాయం ఏంటి? ఒక గురువుకి నివాళి ఇవ్వడం అంటే ఏంటి? శవాల దగ్గరికి వెళ్ళి నవ్వడం తప్ప ఇంకేం తెలియని సన్నాసులందరూ అక్కడే ఉన్నారు కదా. వీళ్ళొచ్చి మళ్ళీ మిగతా వాళ్ళ గురించి మాట్లాడడం. కడుపుకి అన్నం తినేవాళ్ళు ఎవరు కాదు వీళ్ళు. కులానికో దీనికో పుట్టినటువంటి వాళ్ళు తప్ప అమ్మ నాన్నకు పుట్టినటువంటి వాళ్ళు కాదు. చెరుకూరి రామోజీరావు అనే కమ్మ వ్యక్తిని, బాగా డబ్బున్న వ్యక్తిని, దేశ స్థాయిలోనే పవర్ఫుల్ పర్సన్ని ఆయన పాడగా చంద్రబాబు నాయుడు గారు మోసింది. రాజకీయంగా తనకి ఎలా ఉండాలి, ఏం చేయాలి ఇవి నేర్పిన ఒక గురువు పాడె మోసాడు. సరే కమ్మోడనే అనుకుందాం, అబ్బా చంద్రబాబు నాయుడు గారికి కులం ఉంది, ఆ కులపిచ్చ బాగా ఉంది కాబట్టి పాడె మోసాడు అంతసేపు కదా. ఇదే కదా మీరు అనేది. ఆయన మోసిన పాడెలు ఎవరెవరో తెలుసా మీకు? ఆయన మోసిన పాడెలు ఎవరెవరో తెలుసా కనీసం? తోట చంద్రయ్య ఒక బీసీ కార్యకర్త. ఈ జగన్మోహన్ రెడ్డి పేరు జై జగన్ అని చెప్పి అనకపోతే చంపేస్తాం, అదొక్కటని బతికిపోతావు అని అంటే వైఎస్ఆర్సీపీ గూండాలు నేను అనను, ఏం పీక్కుంటారో పీక్కోండి, జై తెలుగుదేశం జై చంద్రబాబు అంటే పీక కోసి చంపేశారు గొడ్డలితో వైసీపీ వాళ్ళే. అతని పాడి మోసాడు చంద్రబాబు. ఇదే కమ్మ కులానికి చెందిన చంద్రబాబు బీసీ కార్యకర్త పాడి మోసాడు. జగన్మోహన్ రెడ్డి ఎవడ పాడి మోసాడు? ఓ రెడ్డిది మోసాడా? కనీసం ఓ రెడ్డిదన్నా మోసాడా? నాకు తెలిసి తండ్రి శవాన్ని కూడా ముట్టుకోలా. ఎస్, తండ్రి శవాన్ని కూడా ముట్టుకోలా కనీసం. అక్కడ కూడా చిరునవ్వులు చిందిస్తూ అక్కడ, అంటే ఆ ఫేస్కి తెలియదేమో, ఇంకేదో సినిమాలో బ్రహ్మానందం ఉంటుంది, ఎప్పుడు ఇంకా నవ్వుతూనే ఉంటాడు ఆయన. టీవీలో వార్తలు చదివి 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 ఆ నవ్వు తప్పేం లేదు. ఆయనలో చచ్చిపోయేటండి ఈ ఎక్స్ప్రెషన్. జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్స్ప్రెషన్ అలాగే ఉంది. ఇదేం డెరిగేటరీ కామెంట్ కాదు, ప్రూఫ్లు ఉన్నాయి. ప్రతి సెవెన్ దగ్గర నవ్వుతున్నటువంటి వీడియోలు, ఫోటోలు అవే వచ్చాయి బయటికి. ఒక కన్నీటి చుక్క వచ్చింది అన్నది ఎక్కడా లేదు. మీరు చెప్తారు చంద్రబాబుకి కులం అంట కడతారు మీరు. సిగ్గనేది కాస్తైనా ఉండాలి. మనకు అలాంటివి ఏం లేవు కదా. సో ఇంకెవరు పాడి మోసారు ఆయన? ముస్లిం లాల్జాన్ బాషా చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడు, ఆయన పాడి మోసారు. భూమా నాగిరెడ్డి ఆయన పాడి మోసారు. తోట చంద్రయ్య తన చిన్ననాటి స్నేహితుడు, తిరుపతి చిత్తూరు ఎంపీగా పనిచేసినటువంటి ఎన్ శివప్రసాద్ పాడమోసాడు. ఎస్, కోడెల శివప్రసాదరావు గారు పాడమోసాడు. ఆయన ఎడ్లపాటి వెంకట్రావు గారు ఆయన పాడమోసాడు, ఆయన గురువు గారు. ఆయన గ్రాటిట్యూడ్ని, ఆయన కృతజ్ఞతని ఎప్పటికప్పుడు ప్రదర్శించుకుంటూనే వచ్చాడు ఆయన. మీలా దిక్కుమాలిన చావు రాజకీయాలు చేయలేదు, చావుని క్యాష్ చేసుకోలేదు. ఎప్పుడు మాట్లాడతారు కొంతమంది పేర్లు మార్చుకున్నటువంటి వాళ్ళు. ఛీ, మీ గురించి ఎంత మాట్లాడినా వేస్ట్ అసలు. చంద్రబాబు నాయుడికి కులం ఉంది అని మీరంటే ఎస్, బిల్ గేట్స్ కూడా కమ్మోడే. బిల్ గేట్స్ చౌదరి, బిల్ క్లింటన్ నాయుడు, టోనీ బ్లేర్ చౌదరి పెట్టండి. ఇవే అబ్దుల్ కలాం చౌదరి అని పెట్టండి రా, మీకు దమ్ము ఉంటే పెట్టండి. మాట్లాడండి, ఎవడన్నా వైసీపీ వాళ్ళు మాట్లాడండి. ఇది తెలుగుదేశం కార్యకర్తలు ఎంత ఆవేశపడుతున్నా పవన్ అంటే, లేదు నేను తెలుగుదేశం కార్యకర్తను కాదు, నేను జర్నలిస్ట్ని, విసికి వేసారిపోయి ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ని. నా పద్ధతి, నా పంధ మార్చుకోవాలి. వీళ్ళ మీద ఇలాంటి అటాక్, వీళ్ళు చేసినటువంటి తప్పుల్ని చెప్పుతో కొట్టినట్టే చెప్పాలి, సొఫిస్టికేటెడ్ లాంగ్వేజ్లో చెప్పడం ఇది ఇంకా కుదరదు అని నిర్ణయించుకొని మొదలుపెట్టాను యుద్ధాన్ని. అభివృద్ధిలో ఎంత పాలు పంచుకుంటానో ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి
వైఎస్ఆర్సీపీ పతనంలో కూడా. ఎందుకంటే వాళ్ళు నీతి నిజాయితీలతో రాజకీయాలు చేసి, అబద్ధాలు ఆడకుండా రాజకీయాలు చేసి, ప్రజల మనసు గెలుచుకుని వచ్చుంటే గనక నేను ఇలా పారాల్సిన అవసరం లేదు నాకు. కానీ వాళ్ళు అలా చేయలేదు. అందుకే జర్నలిస్టులు, నాలాంటి జర్నలిస్టులు కూడా యుద్ధం ప్రకటించారు. వైఎస్ఆర్సీపీని అధపాతాళానికి తొక్కేయడానికి కాదు, పూర్తిగా రాడికేట్ చేయడానికి. వీళ్ళలో మార్పు రావాలి. ఖచ్చితంగా ఈ మెగా డిఎస్సి ఇచ్చిన తర్వాత టీచర్ల కింద ఎన్నికవుతారు కదా, ఎంపిక చేస్తారు కదా, ఆ టీచర్లందరికి కూడా వెళ్ళి ప్రతి ఒక్కళ్ళకి చెప్తాం. 39,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయట. 39,000 ఇచ్చారనుకోండి చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్కళ్ళకి చెప్తామా, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళందరినీ కూడా, పిల్లల్ని ఎలా తీసుకొస్తారో స్కూళ్ళలో వీళ్ళని కూడా పెట్టుకొని మళ్ళీ వాళ్ళ నుంచి నేర్పించండి, వినకపోతే బడిత పూజ చేయండి అని చెప్తా. ఈ కులకుష్టు సన్నాసుల వల్లే రాష్ట్రం అంతా సంఖనాగిపోయింది. ఈ కులకుష్టు సన్నాసుల వల్లే. ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇంకెవరికైనా కానీ కులం అంటకట్టి రాజకీయాలు చేద్దామని ఎవడైనా అనుకుంటే వాళ్ళకి నా చేతిలో సన్మానం తప్పదు. ఎస్, డెఫినెట్గా నాతో పాటు ఇంకా చాలా మంది వస్తారు. అందరి చేతిలోనూ సన్మానాలు అయితే తప్పవు. ఇదేమి చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం కాదు. ప్రజాస్వామ్య పరిరక్షణలో మా వంతు బాధ్యత మేము నెరవేర్చడం. మా అక్షరానికే కాదు, మా చేతులకు కూడా కాస్త పదును ఎక్కువే. ఆయుధాలు అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. మంచిని ప్రోత్సహించే వాళ్ళందరికీ కూడా చేతులెత్తి దండం పెడతాం, వాళ్ళ కాళ్ళకి మొక్కుతాం. ఆ మంచిని వంచడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి మాత్రం, అది ఎవరైనా కావచ్చు, ఏ స్థాయి అయినా కావచ్చు, పిడికిలి బిగించాము అంటే మాత్రం ఈసారి జర్నలిస్టుల పవర్ ఏంటనేది చూస్తారు. నా ఆవేశంలో అర్థం ఉంది అని నేను అనుకుంటున్నాను. నా ఆవేశానికి మీరు కూడా తోడవుతారా? నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి నాతో ఉంటుంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.